అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అమ్జద్. ఈరోజు అయితే తమిళనాడు ఫేమస్ ఇడియాప్పం అయితే చేసేద్దామండి. చాలా సింపుల్, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్గా వచ్చేసి బోటి ఫ్రై అయితే చేశాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది గ్రేవీ ఐటెం కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకు కోకోనట్ మిల్క్లో కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. నేనైతే హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది మామూలు బియ్యం పిండి. ఇది మనకు ఏ షాప్లో కూడా ఈజీగా దొరుకుతుంది. దాన్ని ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళండి, మరీ వేడిగా కాకుండా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూను. అలాగే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి. కానీ బియ్యం పిండి కొంచెం మనకు స్టిక్కీగా ఉండదు కాబట్టి, అదే జిగటగా ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పిండిని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. బియ్యం పిండి అనేది నీళ్ళని ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుతూ ఉంటే పిండి కూడా మనకు బాగా మెత్తగా వస్తుంది. మనకు ఇడియాప్పం ఒత్తుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా మనకు ఆ ఇడియాప్పం మేకర్ నుంచి ఈజీగా పిండి అనేది మనకు వస్తుందండి. ఇప్పుడైతే మనం దీన్ని ఏం చేయాలంటే మెల్లిమెల్లిగా చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. కలిపిన తర్వాత ఏం చేయాలంటే ఒక స్పూన్ నూనె అయితే పైన పూసి ముద్దకు, అంటే మన బియ్య పిండి ముద్ద ఉంది కదా, దాన్ని బాగా కవర్ చేసి చుట్టుపక్కలంతా దానికి నూనె అయితే అప్లై చేసుకోవాలి. దీన్ని ఏం చేద్దామంటే అలాగే వదిలిపెట్టకుండా దీన్ని మనం మూసి పెట్టాలండి. ఒక మూత ఏదైనా మూసి పెట్టాలి. ఎందుకంటే బియ్యం పిండి ఆరిపోయిందంటే మనకు ఇడియాప్పం మేకర్లో వేసి ఒత్తేటప్పుడు అయితే సరిగ్గా రాదు అది. ఇదైతే ఇడియాప్పం వేసుకునే ప్లేట్ అండి. ఇది కూడా మనకి ఈజీగా స్టీల్ సామాన్ అమ్మే షాప్లో అయితే దొరుకుతుంది. మనం ఇడియాప్పం ప్లేట్స్ అంటే వాళ్ళే ఇస్తారు. దీనికి ఒక స్టాండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ప్లేట్లో ఒక అరిటాకుని అయితే దాని సైజుగా కట్ చేసుకొని మనం కొద్దిగా నూనె అప్లై చేసుకొని దాన్ని పూసుకోవాలండి. ఎందుకంటే ఇడియాప్పం దీంట్లో వేసినప్పుడు మనకు తీసేటప్పుడు బాగా ఈజీగా, బాగా మెత్తగా వస్తాయి. ఇది ఆప్షనల్ అండి. మామూలుగా ప్లేట్కైనా పూసి మనం ఆయిల్ అనేది అప్లై చేసి ఇడియాప్పం ఒత్తుకోవచ్చు. నేను వీడియోకి బాగుంటుందనేసి ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇడియాప్పం మేకర్ అండి. ఇది కూడా మనకు స్టీల్ సామాన్ అమ్మే చోట్ల ఈజీగా దొరుకుతుంది. దీని కాస్ట్ ఒక 300 నుంచి 350 వరకు ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనకు దొరుకుతుందండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా బియ్యం పిండిని, దాన్ని ఏం చేద్దామంటే ఇడియాప్పం మేకర్లో మనం ఒక ఉండలా చేసి దాంట్లో పెడదామండి. ముందుగా ఏం చేయాలంటే దీంట్లో కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది మనకు ఈజీగా జారాలి కాబట్టి ఈ మేకర్లో, అంటే ఈ అచ్చులో మనము నూనెను అప్లై చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా మనకు ఉంటలు కట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒత్తేటప్పుడు ఈజీగా పిండి అనేది బాగా జారుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు ఈ ఒత్తడం వల్ల సేమియాలా వస్తుంది. చూడండి, చూసారు కదా ఎంత బాగా వస్తుంది కదా, దారాలుగా. ఇదే విధంగా అండి ఇడియాప్పం చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఫస్ట్లో కొంచెం కొత్త వాళ్ళకైతే ఇబ్బంది అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు. కానీ ఇది 1, 2, 3 సార్లు చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది మనకు. ఇదే విధంగా మనము 4 ప్లేట్లు అయితే మనం ఒత్తుకోవాలండి. స్టాండ్కి అయితే ఇడియాప్పం స్టాండ్కి అయితే 4 ప్లేట్లు వస్తాయి. 4 ప్లేట్లను ఈ విధంగా ఒత్తుకోవాలి. సెకండ్ ప్లేట్ కూడా సేమ్ అదే విధంగా మనము పిండిని వేసుకున్న తర్వాత మనం ఒత్తుకోవాలండి. చూసారు కదా మనకు ఎంత బాగా మెత్తగా ఇడియాప్పం అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తమిళనాడులో అయితే ఈ ఇడియాప్పంలోకి కొబ్బరి పాలను కూడా తీసుకుంటారండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలు తీసుకుని ఆ కొబ్బరి పాలలో ఒక యాలక, పంచదార వేసి మనకు జ్యూసీ లాగా చేసుకుని ఇందులో వేసుకుని తింటారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ ఐటెంలో ఎందులోనే కూడా ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం 4 ప్లేట్లు అయితే ఈ విధంగా ఒత్తుకున్నాము. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఇడియాప్పం స్టాండ్ అండి. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క ప్లేట్ మనము దీంట్లో స్టాండ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, మనము ఒక్కొక్క ప్లేట్గా దీంట్లో పెట్టుకుందాము. బాగా ఈజీగా కుక్ అవుతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చాలా ఈజీగా రెడీ అవుతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 4 ప్లేట్లను మన ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉంటుందండి ఈ ఇడియాప్పం స్టాండ్ అనేది. ఈజీగా మనకు ఎక్కడైనా దొరుకుతుంది షాపులో. మనం ముందుగా కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఇడ్లీ కుక్కర్లో, అదే ఇడ్లీ పాత్రలో. చూసారు కదా, మనం ఈ స్టాండ్ని పూర్తిగా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టారండి. ఒక్క 5 నిమిషాలు మూత పెడితే చాలు, మనకు ఈజీగా మనకు ఇడియాప్పం అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు పెట్టకూడదండి. ఎక్కువసేపు పెట్టడం వల్ల ఏమంటే ఇడియాప్పం అనేది చాలా గట్టిగా హార్డ్గా అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అండి. చూసారు కదా, మన ఇడియాప్పం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే తీయకూడదండి. ఒక్క 2 సెకండ్లు అలా పెట్టాలి. ఎందుకంటే ఆవిరి అనేది ఎక్కువ కొడుతుంటుంది పైకి. చేయి పెట్టడం వల్ల మనకు చేయి కాలే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఒక 2 సెకండ్ల తర్వాత చూసారు కదా, ఇడియాప్పం మేకర్ని అయితే తీసేయాలి బయటికి స్టాండ్ని. చూసారు కదా, మన ఇడియాప్పం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ చేసి చూద్దామండి ఎంత బాగా వచ్చిందో.
ఇది చాలా ఈజీ కూడా డైజెషన్ అవుతుందండి. పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ చేయడం కూడా చాలా ఈజీ ఇది. తమిళనాడులో అయితే ఇది చాలా ఫేమస్ అండి. దీంట్లో నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటాయండి. తలకాయ కూర గానీ, అలాగే బోటి కర్రీ గానీ, చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ, చేపల పులుసు గానీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చూసారు కదా! మనకు ఈ విధంగానే ఇది వస్తుంది. ఇప్పుడు ఇడియాప్పం అయితే మనకు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చాలా మెత్తగా వచ్చింది. చూసారు కదా! ఈజీగా మనకు అరిటాకు అనేది వచ్చేసింది. అందుకే నేను ప్లేట్‌లో అయితే అరిటాకుతో వేసుకున్నానండి. అది ఆప్షనల్ అండి. మామూలుగా ప్లేట్ కూడా మనం నూనె పూసి ఇడియాప్పం వేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత మెత్తగా ఉందో. ఇది మార్నింగ్ టిఫిన్‌లో గానీ, నైట్ డిన్నర్‌లో గానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది మనకు. ఇలాగా ఒక ప్లేట్ తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకుందాము. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఇదైతే తమిళనాడులో చాలా ఫేమస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్‌కి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి దీన్ని. హోటల్స్ కూడా మనకు తమిళనాడు సైడ్ ఈజీగా దొరుకుతుంది. ఇళ్ళలో కూడా చాలా ఈజీగా చేసుకుంటారు ఇది. చూసారు కదా! మనం 4 ప్లేట్ అయితే తీసుకున్నాము. మన ఇడియాప్పం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే అరిటాకులో అయితే సర్వ్ చేసుకుందామండి. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది మనకు. చూసారు కదా! గ్రీన్ అరిటాకులో తెల్లగా పత్తి పూలా ఉండే మెత్తని తమిళనాడు స్టైల్ ఇడియాప్పం అయితే రెడీ అయిపోయింది. దాని కాంబినేషన్‌గా అయితే బోటి కర్రీని అయితే చేశానండి. చాలా ఎక్సలెంట్‌గా కుదిరింది. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్. మీ ఆదరాభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ముందు ముందు మీ ముందుకు మంచి వీడియోలతో వస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ రెసిపీని అయితే తప్పకుండా చేసి తినండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ, లైక్ మీ.